కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారిని ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. అందరం కూడా నినాదం 1960లో ఎక్కడైతే ఏకాత్మ మానవ సిద్ధాంతం ప్రవచించడం జరిగిందో మొదటిసారిగా ఆ స్థానంలో మనం అందరం ఈరోజు పవిత్రమైనటువంటి స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి అందరం కలిసి దాంతో పాటు నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే వందే. अमर है पंडित दीनदयाल जी, अमर है पंडित दीनदयाल जी. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు మిత్రులు శ్రీ మాధవ్ గారు ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవ పెద్దలు మాననీయ శ్రీ బిఎల్ సంతోష్ జీ, భారతీయ జనతా పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ, అదేవిధంగా భూపతి రాజు గారు, శ్రీమతి పురంధేశ్వరి గారు, సోమి వీర్రాజు గారు, సత్యకుమార్ గారు, సుజనా చౌదరి గారు, విష్ణు కుమార్ రాజు గారు, పాకా సత్యనారాయణ గారు, భారత సారథి గారు, ఆదినారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో మరి ఆ రోజు 1960లో జరిగినటువంటి కార్యక్రమాన్ని మనకు ప్రత్యక్షంగా పాల్గొని మరి ఈరోజు మన ముందు ఆ సంఘటనలో వివరించినటువంటి ప్రముఖ రచయిత పెద్దలు గౌరవనీయులు ముదిగొండి శివప్రసాద్ గారు, జూపూడి ఐమావతి గారు, ఇంకా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలోకి వచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ప్రతినిధులందరికీ ధన్యవాదాలు. ఈరోజు వసంత పంచమి, అంతేకాకుండా భారతమాత ముద్దుబిడ్డ అఖండ భారతాన్ని నిర్మాణం కోసం పరితపించినటువంటి మహాయోధుడు సుభాష్ చంద్రబోస్ జయంతి రోజు భారత ప్రభుత్వము సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశభక్తుల దినోత్సవంగా ప్రకటించిన విషయం మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు మనకందరికీ చాలా పవిత్రమైనటువంటి రోజు. మరి ఏ స్థానంలో అయితే 60 సంవత్సరాల క్రితం సరిగ్గా జనవరి 23వ తేదీన మరి ఏకాత్మత మానవాళికి సంబంధించినటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని ఆచరణతో కూడినటువంటి కార్యాచరణ ప్రణాళికను ఈ సమాజంలో పెట్టినటువంటి ఈ స్థానంలో మనందరం కూడా మళ్ళీ ఈరోజు 60 సంవత్సరాల తర్వాత రావడము మనందరి యొక్క పూర్వజన్మ సుకృతమని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మనకందరికీ తెలుసు, మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సుభాష్ చంద్రబోస్ గారు కానీ, లాలా లజపత్ రాయ్ గారు కానీ, బాల గంగాధర్ తిలక్ కానీ, అరవిందో కానీ, మహాత్మా గాంధీ కానీ, బిపిన్ చంద్ర పాలే కానీ అనేక మంది మేధావులు ఆలోచన విధానాలు ఏవైతుండనో వాటన్నిటిని కూడా నిర్లక్ష్యం చేసి వ్యక్తివాదము, సోషలిజము, కమ్యూనిజము, కుహాన లౌకికవాదము లాంటి ఆచరణ సాధ్యం కానటువంటి ప్రత్యర్థ సిద్ధాంతాలను మరి భారతదేశం మీద బలవంతంగా రుద్దారు ఆనాటి పాలకులు. అదే సమయంలో ఇప్పుడు కూడా ప్రపంచమంతా కూడా కొన్ని దేశాలు క్యాపిటలిజం వైపు, కొన్ని దేశాలు కమ్యూనిజం, సోషలిజం వైపు విడిపోయి చర్చించుకుంటున్నారు, గొడవ పడతా ఉన్నారు. ప్రపంచానికి క్యాపిటలిజమే మరి అంతిమ సిద్ధాంతం అని కొంతమంది, కమ్యూనిజమే అంతిమ సిద్ధాంతం అని కొంతమంది
మరి ఆ రోజు మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ అధ్యక్షులుగా మరి 1960లో ఇక్కడే జరిగినటువంటి భారతీయ జనసంఘ్ జాతీయ మహాసభల్లో మరి ఈ యొక్క మన దేశానికి, సమాజానికి, ప్రపంచానికి, మానవులకు కావలసినటువంటి మరి ఏకాత్మత, మానవతావాదానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆవిష్కరణ చేసిన విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇలాంటి ఇజాలకు మరి ఇది సోషలిజం కానీ, కమ్యూనిజం కానీ, ఇలాంటి భావజాలాలకు మన దేశ సామాజిక పరిస్థితులు, మన దేశ ప్రజల జీవన విధానాలు, మన దేశ ప్రజల ఆలోచన విధానాలు, మన దేశ తాత్విక, సాంస్కృతిక సాంప్రదాయాలకు ఏమాత్రం సంబంధం లేదనేటువంటి విషయాన్ని మరి ఏకాత్మత, మానవతా సిద్ధాంతం వచ్చిన తర్వాత మనకు అర్థమవుతా ఉంది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు ప్రపంచంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో, క్యాపిటలిజంతో ఉన్నటువంటి దేశాలన్నీ కూడా ఏ రకమైనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయో, కమ్యూనిజం అని చెప్పుకున్నటువంటి దేశాలు కమ్యూనిజాన్ని వదిలిపెట్టి కమ్యూనిజం వైఫల్యం చెంది ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు అదే భారతదేశము ఈరోజు గత 12 సంవత్సరాలుగా ఏకాత్మత, మానవతావాదం పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు ఏదైతే ప్రవచించారో, ఏదైతే ఈ సమాజం ముందు పెట్టారో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఆ సిద్ధాంతం ఆధారంగా, అంత్యోదయ ఆధారంగా ఏదైతే పరిపాలన చేస్తూ ఉన్నామో, ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు మరి అనేక రకాల సంక్షోభంలో ఉంటే, అనేక రకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే, ఈరోజు మన దేశంలో ఏ రకంగా పరిపాలన సాగుతుందో, ఏ రకంగా ముందుకెళ్తున్నామో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. క్యాపిటలిజం కానీ, కమ్యూనిజానికి కానీ ప్రత్యామ్నాయంగా భారతీయ మూలాలను, భారతీయ జీవన విధానాలను, భారతీయ ఆలోచనలను, భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా మరి జనసంఘ్ జాతీయ మహాసభల్లో ఏకాత్మత, మానవతావాదం అనేటువంటి ఒక మూల సిద్ధాంతాన్ని మరి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు అందించడం జరిగింది. ముఖ్యంగా ధర్మరాజ్యం అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలన, అది ఏకాత్మత, మానవతా సిద్ధాంతంలో ఉంది. వ్యక్తి స్వేచ్ఛను గౌరవించాలి. ఈరోజు మీకు కమ్యూనిజం అని చెప్పుకుంటున్నటువంటి చైనాలో వ్యక్తి స్వేచ్ఛ లేదు. క్యాపిటలిజంలో వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది. మరి ఈ రెండు కూడా సమాంతరంగా ముందుకెళ్ళాలనంటే ఈరోజు ఏకాత్మత, మానవతావాదం మధ్యదారిలో మనం ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. సామాజిక బాధ్యత ఈ రెండు సిద్ధాంతాలకు లేదు. ఆర్థిక, రాజకీయ వికేంద్రీకరణ ఈ రెండు సిద్ధాంతాలలో లేదు. అందుకే ఈరోజు స్వదేశీ సిద్ధాంతం కానీ, ఆర్థిక వికేంద్రీకరణ కానీ, సామాజిక స్పృహ కానీ ఉన్నటువంటి ఆలోచన విధానము ఈరోజు మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దాన్ని ఈరోజు మనం పునఃసమీక్ష చేసుకొని పునరంకితమై ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దోపిడీ రహిత సమాజాన్ని దీన్ దయాళ్ జీ కోరుకున్నారు. ఏకాత్మత, మానవతా సిద్ధాంతం ద్వారా అన్ని వర్గాల పురోగతి జరగాలని, పేదల్లో ముందుగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ యొక్క సమాజ ఫలాలు వాళ్ళకు అందాలనేటువంటి ఆలోచనతో ప్రయత్నం చేసిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అందుకే పండిత్ దీన్ దయాళ్ జీ రూపకల్పన చేసి మనకు అందించినటువంటి ఏకాత్మత, మానవతా సిద్ధాంతం ఏదైతే ఉన్నదో, మరి మన భారతీయ సమాజ స్వభావము, మన భారతీయ సాంస్కృతిక విలువలు, మానవ గౌరవాన్ని కేంద్రంగా ఉంచి భారతదేశ అభివృద్ధికి ఒక స్వదేశీ, ఒక సమగ్ర మానవ కేంద్రిత మార్గాన్ని సూచించేటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు మనము మరి పునరంకితం కావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 1965 మరి 23, 24 తేదీలో జరిగినటువంటి జాతీయ మహాసభల్లో మరి అద్భుతమైనటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని ఈ సమాజం ముందు పెట్టడం జరిగింది. ఆ రోజు
పాశ్చాత్యమైనటువంటి ఆలోచన విధానం కానీ లేక కమ్యూనిస్టు సిద్ధాంతాలు కానీ పక్కన పెట్టి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మనము మరి మానవుని కేంద్రంగా దృష్టిలో పెట్టుకొని ఈ సిద్ధాంతాన్ని మన ముందు పెట్టడం జరిగింది. ఈరోజు 60 సంవత్సరాలు పూర్తిగా వస్తాం. ఈ సందర్భంగా మరి మనము ఒక్కసారి మన యొక్క ఈ 60 సంవత్సరాల ఏకాత్మత మానవతా సిద్ధాంతం యొక్క ప్రయాణం మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ దయాల్జీ ఆలోచనలు భారతదేశానికి ఎంత అవసరమో ఆయన చూపినటువంటి అంత్యోదయ ఆలోచన విధానం కూడా అంతే అవసరమనే విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విజయవాడ ఒక రాజకీయ పార్టీ కార్యక్రమాలకు మాత్రమే వేదిక కాదు. ఇది భారతీయ ఆలోచన పరంపరలో పండిత్ దీన్ దయాల్జీ విజయవాడ నగరంలో ఈ అద్భుతమైనటువంటి ఆలోచన విధానాన్ని మన ముందు పెట్టడం జరిగింది. నాకు తెలిసి విజయవాడలో 1960లో జరిగినటువంటి జనసంఘ్ జాతీయ మహాసభల తర్వాత 1986లో భారతీయ జనతా పార్టీ 80లో ఏర్పడిన తర్వాత ఇక్కడ జాతీయ మహాసభలు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ జరిగాయి. 3 నెలల పాటు నేను ఇక్కడే ఉండి 86లో ఆ యొక్క నేషనల్ కౌన్సిల్ మీటింగ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చూడడం జరిగింది. నేను కూడా అందులో చిన్న కార్యకర్తగా. మరి అటువంటి ప్రాధాన్యత కూడినటువంటి ఈ యొక్క విజయవాడ నగరంలో ఈరోజు మళ్ళీ మనందరం కలిసి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలియకపోయినా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆ రోజు పాల్గొన్నటువంటి పెద్దలందరూ కూడా వాళ్ళ అనుభవాలు చెప్తున్నప్పుడు మనము ఈరోజు వింటా ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు మనం అందరం అర్థం చేసుకోవాలి, మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతున్నదో కొంతమందికి మాత్రమే లాభాలు చేకూర్చడం కాదు, సమాజంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా ఈ సమాజ ఫలాలు, ఈ అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందాలనేటువంటిది మరి మన యొక్క పండిత్ దీన్ దయాల్జీ తన ఆలోచనలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు ఈ యొక్క ఏకాత్మత మానవవాదం మీద అనేక రకాల పెద్దలు మనకు ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమంలో మనకు వివరిస్తారు. కానీ నేను చెప్పేది ఒకటే, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా అంత్యోదయ ఒక నినాదమే కాదు, ఒక ఆచరణతో కూడినటువంటి కార్యక్రమం అని చెప్పి మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని విషయాలు మన ప్రభుత్వం ఏ రకంగా మరి ఈ యొక్క అంత్యోదయకు సంబంధించినటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నదో మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అనేక రకాలుగా అంత్యోదయ అంటే గౌరవప్రదమైనటువంటి జీవనం, గౌరవప్రదమైనటువంటి మరి ఆలోచన విధానంతో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేటువంటి కార్యక్రమం. మనకందరికి తెలుసు, కరోనా వచ్చినప్పుడు పండిత్ దీన్ దయాల్జీ చూపినటువంటి అంత్యోదయలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన ఈ దేశంలో ఉన్నటువంటి 81 కోట్ల మంది ప్రజలందరూ కూడా ఏ ఒక్కరు కూడా మరి తిండి లేక ఉపవాసం ఉండొద్దు, ఆకలితో ఉండొద్దు అనేటువంటి ఆలోచనతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం చొప్పున ఏదైతే 81 కోట్ల మంది ప్రజలకు మనం ఇస్తా ఉన్నాం. అది అంత్యోదయ కార్యక్రమంలో ఒక ఉద్దేశం. అంతేకాకుండా మరి స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ దేశంలో 12 కోట్ల మంది ఇళ్లలో టాయిలెట్లు నిర్మాణం చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. పేద ప్రజలు, బడుగు బలైన వర్గాల ప్రజలు, గ్రామీణ ప్రజల్లో ముఖ్యంగా మహిళలు ఏ రకంగా మరి ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి ఏ రకంగా ఈ 12 సంవత్సరాలలో మరి 12 కోట్ల మంది ఇళ్లలో టాయిలెట్లు నిర్మాణం చేయడం జరిగింది, మరుగుదొడ్లు. అంతేకాకుండా ఈరోజు కేంద్ర మంత్రివర్గంలో 60 మంది బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీకి సంబంధించినటువంటి మంత్రులు ఈరోజు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు అనేక రకాలుగా మాటలతో కాదు చేతులతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు అంత్యోదయం దృష్టి పెట్టుకొని, అంత్యోదయ సిద్ధాంతాన్ని దృష్టి పెట్టుకొని
ఈరోజు అమలు చేస్తున్నటువంటి విషయాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా పండిత్ దీన్ దయాళ్ జీ చూపించినటువంటి ఏకాత్మత మానవతావాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి మనందరం కూడా మరి అర్థం చేసుకొని ఇది ప్రజల మధ్యకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు 11 మరి ఏ రకంగానైతే ఈరోజు పేద ప్రజలకు మరి పైపుల ద్వారా నల్లా పైపుల ద్వారా మంచినీరు అందిస్తూ ఉన్నాం. 4 కోట్ల మంది ప్రజలకు గృహ నిర్మాణం చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు స్వనిధి యోజన కింద ఏదైతే రోడ్డు పక్కన చిన్న చిన్న కూరగాయల దుకాణాలు చేసుకున్న వాళ్ళు కానీ బొమ్మల షాపులు పెట్టుకున్నటువంటి వాళ్ళు కానీ అటువంటి పేదవాళ్ళ గురించి ఏ రోజైనా ఈ యొక్క 75 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వమైన ఆలోచన చేసిందా? ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రోడ్డు పక్కన ఉన్నటువంటి దుకాణాలు అమ్ముకుంటున్నటువంటి వాళ్లకు ఏ రకమైనటువంటి షూరిటీస్ లేకుండా హామీలు లేకుండా వాళ్ళకు కూడా బ్యాంకుల నుంచి ఆర్థిక సహాయం రుణాలు అందించేటువంటి కార్యక్రమానికి ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇది అంత్యోదయ కార్యక్రమం అంటే. అంతేకాదు ఈరోజు మనకు తెలుసు ముద్రా యోజన కింద బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి, వ్యాపారం కార్యక్రమాలు కొనసాగించడం కోసం మనం ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాము. స్టాండప్ కింద ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి మరి అనేక మంది యువతకు మరి వేలాది కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించి వాళ్ళను కూడా ఈరోజు మరి అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఏవైతే వెనుకబడిన జిల్లాలు ఉన్నాయో ఆ వెనుకబడిన జిల్లాలు ఏదైతే మరి ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ రకంగా మరి ఈ అంత్యోదయ సిద్ధాంతం కారణంగానే ఆధారంగానే అభివృద్ధి చేస్తూ ఉన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేద ప్రజలకు ఈరోజు బ్యాంకులతో అనుసంధానం చేయాలి, ఈ దేశ ఆర్థిక వ్యవస్థతో అలా అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో 56 కోట్ల మంది ప్రజలకు జనధన అకౌంట్లు. ఆ రోజు చాలా మంది నవ్వారు, అనేక రకాలుగా విమర్శించారు. కానీ ఈరోజు జనధన అకౌంట్లో వేలాది కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క డబ్బు ఆ బ్యాంకులలో దాచుకున్నారనే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. ఆ రకంగా మరి ఈరోజు 56 కోట్ల మంది జనధన అకౌంట్లు మొదటిసారిగా మరి ఈ యొక్క అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా అకౌంట్లు ఓపెన్ చేయడం జరిగింది. అంతేకాకుండా సురక్ష బీమా యోజన కానీ లేక పిఎం జీవన జ్యోతి బీమా యోజన కానీ ఆయుష్మాన్ భారత్ పేద ప్రజలందరూ కూడా అనారోగ్యానికి గురవుతాయి, ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి ఇబ్బందులకు గురవుతున్నారు. డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ కొంత గొప్ప తట్టుకుంటారు. కానీ పేద ప్రజలు ఎరకి ఇబ్బందులు అవుతా ఉన్నారో కళ్ళ ముందే తన కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోతూ ఉంటే అప్పులు చేసి ఈరోజు ఆస్తులు అమ్ముకొని పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు ఆలోచించి మరి ఆయుష్మాన్ భారత్ పేరు మీద ఈరోజు ఏ రకంగానైతే 85 కోట్ల మందికి ఈరోజు కార్డుల పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు పేద ప్రజలందరూ కూడా మరి అనేక రకాలుగా న్యాయం జరగాలి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి న్యాయ పైసా పేదవాడికి అందాలనేటువంటి దృక్పథం. డిజిటల్ ట్రాన్సాక్షన్, ఈ డిజిటల్ ఇండియాకి సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి మాజీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి చిదంబరం గారు లేచి అనేక రకాలుగా వ్యంగ్యంగా మాట్లాడారు. కానీ ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, ఇదే విజయవాడలో బెంజ్ సర్కిల్లో రోడ్ల పక్కన తోపుడు బల్ల మీద వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కూడా ఈరోజు డిజిటల్ ఇండియా ట్రాన్సాక్షన్ కింద ఏ రకంగా ఆన్లైన్ పేమెంట్స్ తీసుకొని వస్తువులను అమ్ముతున్నారో ఇది నరేంద్ర మోడీ గారు అంత్యోదయ కింద చేపట్టినటువంటి కార్యక్రమంలో భాగమని సందర్భంగా మనం చేస్తున్నాం. అభివృద్ధి చెందిన దేశాలు కానీ అనేక రకాలుగా ప్రపంచంలో ఉన్న ఇతర దేశాలు చూస్తే డిజిటల్ ట్రాన్సాక్షన్ లో ఈరోజు భారతదేశము నెంబర్ 1 స్థానంలో ఉంది. చాలా మంది ఆ రోజు విమర్శించారు, ఇంటర్నెట్ ఎక్కడ ఉంటుంది, ఈ దేశంలో సెల్ ఫోన్లు ఎక్కడ ఉంటుంది, ఈ దేశంలో అక్షర జ్ఞానం లేనటువంటి ఈ దేశంలో ఏ రకంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయని చెప్పి ఆ రోజు అనేక రకాలుగా అవహేళనతో మాట్లాడారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పేదవాడు కూడా ఆత్మ గౌరవంతో వ్యాపారం చేసుకుంటున్నాడు, పేదవాడు కూడా జీవనం కొనసాగిస్తున్నాడు. పేదవాడికి కావాల్సింది ఇల్లు కావాలి, పేదవాడి ఇంట్లో తినడానికి కావలసినటువంటి బియ్యం ఉండాలి,
పేదవాడికి కావలసినటువంటి వంట చేసుకోవడానికి ఉజ్వల కింద గ్యాస్ కనెక్షన్ ఉండాలి, పేదవాడికి కావలసినటువంటి ఇంట్లో విద్యుత్ ఉండాలి, పేదవాడికి కావలసినటువంటి మరి ఈరోజు బ్యాంకు రుణాల ద్వారా వ్యాపారాలు చేసుకునేటువంటి సౌకర్యం ఉండాలి. అంతేకాకుండా అనారోగ్యం గురైతే వాళ్ళకి ఆరోగ్యం అందుబాటులో ఉండాలి, విద్య అందుబాటులో ఉండాలి. ఇది అంత్యోదయ సిద్ధాంతంలో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు కూడా క్రోడీకరించి ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఆత్మ గౌరవంతో బతికే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి ఈరోజు సుదూర ప్రాంతాల్లో మరి గిరిజన తండాలు కావచ్చు, లేక ఆదివాసీలు ఉండేటువంటి పల్లెలు కావచ్చు, అనేక రకాల నిర్లక్ష్యం గురైనాయి. ఆ ప్రాంతాలకు ఈ రోజు వరకు కూడా రోడ్లు లేదు, విద్య అందుబాటులో లేదు, వైద్యం అందుబాటులో లేదు, రోడ్లు లేవు, నెట్వర్క్ లేదు, విద్యుత్ లేదు. వాళ్ళందరూ కూడా దృష్టి పెట్టుకొని పిఎం జన్మన్ యోజన కింద ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రకాల వేలాది మంది ఆదివాసీ పల్లెలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ఆ యొక్క ఆదివాసీల ప్రాంతాల అభివృద్ధి కోసం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వము సమగ్రంగా అన్ని రకాలుగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి సౌకర్యాలు కల్పిస్తా ఉన్నది. చాలా వేగవంతంగా ఆదివాసీ ప్రాంతాలలో ఈ యొక్క మౌలిక వసతులు కల్పించి విద్య, వైద్యం, విద్య అందుబాటులో తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కల్పిస్తా ఉన్నామన్న విషయాన్ని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. ఇది కూడా అంత్యోదయ సిద్ధాంతంలోనే భాగంగానే మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సన్మాన్ నిధి కావచ్చు, ఫసల్ బీమా యోజన కావచ్చు, పిఎంఎం కేంద్ర ప్రభుత్వము మరి ఈరోజు ఇస్తున్నటువంటి స్కాలర్షిప్స్లలో 50% ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ ఇస్తా ఉంది. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు ఏ రోజు కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసం చేయనటువంటి నిర్ణయము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. అదే ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు 10% రిజర్వేషన్ కల్పించేది. ఇది అంత్యోదయ భాగమే. పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు, మరి వాళ్లకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ పరిధిలో రానటువంటి వర్గాలు ఉన్నారు, వాళ్ళను కూడా చూడాల్సినటువంటి బాధ్యత మనది అనేటువంటి ఆలోచనతోటి ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులకు, సామాజిక వర్గాలకు కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించినటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా వైద్య విద్యలో మరి మొదటిసారిగా ఈరోజు మరి రిజర్వేషన్స్ ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాము. సంచార తెగలు ఏవైతున్నాయో, ఏ రకంగా రికార్డుల్లో లేనటువంటి వాళ్ళు, ఏ రకంగా సహకారం అందినటువంటి సంచార తెగలను దృష్టి పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా డీనోటిఫైడ్ సంబంధించినటువంటి సంచార తెగలందరూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఓబీసీ బీసీ సామాజిక వర్గాలకు సంబంధించి బీసీ కమిషన్, చట్టబద్ధమైనటువంటి బీసీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. దివ్యాంగుల హక్కులు, అధికారాలు కల్పించి దివ్యాంగులకు సంబంధించినటువంటి 20,000 శిబిరాలు నిర్వహించి ఈరోజు 35 లక్షల మందికి ఈరోజు అనేక రకాల ఎక్విప్మెంట్ కల్పించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒకటే అంటారు, ఆ శరీరం అన్ని రకాలుగా ఉంటే ఏదైనా కష్టపడి బతకొచ్చు, కానీ భగవంతుడాలకు మరి అవయవ లోపం ఇచ్చాడు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వము ఏదైనా 10 రూపాయలు ఖర్చు పెడితే, సామాజిక వర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే ముందుగా దివ్యాంగులకు అందాలని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తారు. అందుకే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 20,000 దివ్యాంగులకు సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహించి 35 లక్షల మంది దివ్యాంగులకు ఎక్విప్మెంట్స్ అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దాన్ని మనం చేస్తున్నది. అది విశ్వకర్మ యోజన కావచ్చు, లేకపోతే అసంఘటిత కార్మికులకు సాధికారత కల్పించే విషయంలో కావచ్చు, ఈ శ్రమ్ కార్డ్స్ ఇచ్చే విషయంలో కావచ్చు, అనేక రకాలుగా ఈరోజు సుకన్య సమృద్ధి యోజన కావచ్చు, అన్నిటికంటే మించి పొదుపు సంఘాలకు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగింది. 50,000తో ప్రారంభమైనటువంటి పొదుపు సంఘాల రుణాలు ఆ రోజు మరి ఈరోజు 20 లక్షల వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలో ఉన్నటువంటి పొదుపు సంఘాలకు బ్యాంకు రుణాలు అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రకాలుగా బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమం కానీ ఇతర అనేక రకాల కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ
ఏకత్వ మానవ సిద్ధాంతము ప్రవచించడమే కాదు, ఆచరణాత్మకంగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దాన్ని అమలు చేసి చూపిస్తున్నాం అని చెప్పడమే నా ప్రయత్నం. ఇవన్నీ కూడా పేద ప్రజల సంక్షేమం, నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి, ఇంకా పేదరికంలో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు ఆ యొక్క పంక్తిలో ఆఖరి చివరి ఉన్నటువంటి వ్యక్తికి నరేంద్ర మోడీ గారు ఒకటి అంటారు, బార్డర్ జిల్లాలు ఏవైతున్నాయో లాస్ట్ విలేజ్ అనేటువంటి పదం ఉండేది, లాస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి పదం ఉండేది బార్డర్ విలేజెస్లో. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పారు, అది లాస్ట్ విలేజ్ కాదు, ఫస్ట్ విలేజ్ ఆఫ్ ది కంట్రీ అనేటువంటి విషయం చెప్పడం జరిగింది. అంతే ఈ అంత్యోదయలో కూడా మరి చెప్పడం ఏంటంటే, పేదవాడు చివర ఉన్నాడు కాదు, పేదవాడికే చివర ఉన్నటువంటి పేదవాడికే ముందు సంక్షేమ ఫలాలు అందాలనేదే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మనకు చెప్పాడు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఆచరణ చేసి చూపిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి ఇంకా మనకు అనేక మంది పెద్దలు మనం వివరిస్తారు. ఇక్కడ మనకు సంబంధించినటువంటి మరి ప్రముఖులందరూ కూడా ఈరోజు వచ్చారు. మన యొక్క పార్టీ జాతీయ సంఘటన మహామంత్రి గారు కూడా ఉన్నారు. మరి అందరు కూడా మనకు అనేక విషయాలు చెప్తారు. మనం ఆలోచించి ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, హైమావతమ్మ గారు ఇక్కడ ఉన్నారు. నేను గుంటూరుకి వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉండాలి. అదృశ్యము వారి చేతిలో చేసినటువంటి వంటనే రోజుల పాటు మేము తినేటువంటి అదృష్టం నాకు కూడా కలిగింది. ఆ రకంగా మరి ఆ రోజు పార్టీ అంటే పార్టీలో ఉన్నటువంటి సభ్యులన్నా కార్యకర్తలన్నా ఒక కుటుంబంలాగా ఉండేటువంటి వాళ్ళం. అదే సాంప్రదాయం ఇంకా కొనసాగించాలి. మనందరం కూడా ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా, అది చిన్న బాధ్యత కానీ పెద్ద బాధ్యత కానీ, అందరం కూడా కలిసికట్టుగా ఐకమత్యం ఉండాలి. ప్రేమ ఆప్యాయతతో మనం అందరం కలిసి పనిచేయాలి. ఈ సిద్ధాంతం కోసం, ఈ దేశం కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకత్వత మానవతా సిద్ధాంతాన్ని మనం ప్రవేశపెట్టాడో, ఆ సిద్ధాంత వారంగా మనందరము ఐకమత్యంతో ఈ పార్టీని తీసుకెళ్ళాలి ముందుకు, ఈ పార్టీ కోసం పనిచేయాలని చెప్పి మనందరిని కోరుకుంటూ, మరొకసారి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు అద్భుతంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. నేను మనందరి తరఫున మాధవ్ గారికి, రాష్ట్ర పదాధికారులకు, మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఒక్కసారి మనందరూ కూడా 1960లోకి తీసుకెళ్లారు. 1960లో జరిగినటువంటి జనసంఘ్ సభల్లో మనందరినీ కూర్చునిపెట్టారు. ఆ రోజు జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా మన ముందు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను వారితో పనిచేసినటువంటి కార్యకర్తలందరూ కూడా మనందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.